వెల్కమ్ టు కీ కలర్స్. సందీప్ రెడ్డి వంగ డర్టీ పిఆర్ గేమ్స్ అని బుతి కారేసిన తర్వాత హీరోయిన్ దీపికా పదుకొనే పబ్లిసిటీ మోడల్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. కొందరు హీరోయిన్లని టార్గెట్ చేసి మరి పిఆర్ గేమ్స్ ఆడింది. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూసే ముందు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్. బాలీవుడ్ హీరోయిన్లు ముదుర్లు అని తెలుసు కానీ కొన్ని సంగతులు తెలిస్తే మరి ఇంత ముదుర్లా అని షాకింగ్ గా అనిపించడం ఖాయం. దీపిక తోటి హీరోయిన్లని కూడా ఓ ఆట ఆడేసుకుంది. మరి 17 ఏళ్ల క్రిందట దీపిక కెరీర్ మొదలు పెట్టినప్పుడే మోడల్ గా పాపులర్. ఫస్ట్ సినిమానే షారుఖ్ తో పడేసరికి ఇక బజ్ ఆటోమేటిక్ గా వచ్చేసింది. పైగా స్టార్స్ మేక్ ఓవర్ అండ్ ప్రమోషన్ సైడ్ బిజినెస్ గా పెట్టుకున్నట్టు కనిపించే కరణ్ జోహార్ ఎలాగూ షారుఖ్ ఖాన్ కి ఫ్రెండ్ కాబట్టి దీపిక కూడా కరణ్ గ్రూప్ లో ఎంటర్ అయిపోయింది. అటు తర్వాత బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్యానర్ గా పేరున్న యష్ రాజ్ ఫిలిమ్స్ అంటే ఆల్మోస్ట్ షారుఖ్ ఖాన్ సొంత బ్యానర్ లాంటిది. లఫంగే పరిందే లాంటి చిన్న సినిమాల నుంచి పఠాన్ లాంటి బడా మూవీల వరకు ఆ ప్రొడక్షన్ లో దీపిక చేసింది. షారుఖ్ ఖాన్ సపోర్ట్ కలిసి వచ్చింది సరే, మరి కాంపిటీషన్ దాటాలంటే మిగతా హీరోయిన్లను తట్టుకోవాలి కదా. అందుకే అప్పట్లో టాప్ లో ఉన్న హీరోయిన్ కరీనా పై కూడా దీపిక పిఆర్ గేమ్స్ ఆడింది అంటారు. బాలీవుడ్ ట్రెండ్ ని అబ్జర్వ్ చేసే వాళ్ళు ఇది నిజం అని చెప్తారు. Do you consider Deepika Padukone as competition? Me? కరీనా కపూర్స్ ఫ్యామిలీ వారసురాలు కావడము, పైగా మంచి నటిగా పేరు ఉండటము, అన్ని రకాల పాత్రలు చేయడం అనే అడ్వాంటేజ్ తో డామినేట్ చేస్తుండేది. కరీనా పెళ్లి తర్వాత కావాలనే ఆమెను టార్గెట్ చేసిందని బాలీవుడ్ మీడియా వరుసగా రాయడం కూడా చాలా మందికి తెలుసు. తన గురించి చెప్పుకుంటే బెటర్, నా గురించి మాట్లాడడం, నెగిటివ్ చెయ్యాలి అనుకోవడం ఎందుకు అని కరీనా దీపికకు చెప్పడానికి చాలా ట్రై చేసింది అని కూడా అంటారు. ముందు నుంచి పాపులారిటీలో టాప్ 3 లో ఉన్న కరీనా లేకపోతే తానే నెంబర్ 1 కావచ్చు కదా అనే ఫీలింగ్ తో దీపిక అలా మాట్లాడేది అని అర్థం అవుతుంది. కరీనా తర్వాత అనుష్క విషయంలో కూడా దీపికది సేమ్ ఫార్ములా. తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ అయింది అనుష్క. పైగా యష్ రాజ్ బ్యానర్ కి ఫేవరెట్ హీరోయిన్ కూడా. అందుకే దీపికకు ఇన్సెక్యూరిటీ వచ్చిందేమో. వీళ్ళిద్దరూ నేరుగా మాట్లాడుకోవడం గాని పాజిటివ్ అప్లాస్ చాలా తక్కువ. ఒకవేళ మా మధ్య ఏం తేడా లేవు అని చెప్పినా అది కూడా ఎవరో చెప్పమంటే చెబుతున్నట్టుగా ఉంది అని అప్పట్లో మాట్లాడడం బాలీవుడ్ ఫ్యాన్స్ కి తెలుసు. అంతేకాదు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు రెచ్చిపోతున్నారు అనే తరహాలో దీపిక అనుష్క మీద కమెంట్లు వచ్చేవి. ఓ దశలో దీపికను తట్టుకోవడం కోసం అనుష్క రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకుంది. దీపికను పెళ్లి చేసుకున్న రణ్వీర్ సింగ్ ఒకప్పుడు అనుష్కతో రిలేషన్ లో ఉండేవాడని, అందుకే దీపికకు అనుష్క అస్సలు నచ్చదు అని కొందరు అంటున్నారు. కానీ ఇది కూడా ఓ కారణం కావచ్చు. అంటే తన ముందొచ్చిన కరీనానే కాదు, తన తర్వాత వచ్చిన అనుష్కని కూడా ఓ ఆట ఆడేసింది దీపిక. అంటే టాప్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఉండాలి అనన్నా, ట్రెండ్ అవ్వాలి అనంటే ఎన్ని గిమ్మిక్కులు చేయాలో దీపికని చూస్తే అర్థం అవుతుంది అని అనుకోవాలేమో. కానీ కరీనా కపూర్ లాగా కామ్ గా ఉండకుండా, అనుష్క లాగా సైడ్ అవ్వకుండా మన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దీపిక పిఆర్ గేమ్స్ ని బయట పెట్టేసరికి పాత సంగతులు ఒక్కొక్కటిగా ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ హీరోయిన్స్ ఫైట్స్ మీద మీరేమంటారో కమెంట్స్ లో చెప్పేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీ కలర్స్. అన్నట్టు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.